నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు విపక్షాలతో పెద్ద ప్రమాదం పొంచి ఉందన్న భారాస అధినేత అనేక అంశాల్లో రాష్ట్రాన్ని నంబర్ 1 గా నిలిపామని వ్యాఖ్య కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధు రద్దవుతుందన్న కేసీఆర్ ప్రధాని సొంత రాష్ట్రంలోనూ 24 గంటల కరెంటు ఇవ్వట్లేదని ఎద్దేవా రేపటి నుంచి 3 రోజుల పాటు కాంగ్రెస్ బస్సు యాత్ర రామప్పలో ప్రత్యేక పూజలతో ఆరంభించనున్న రాహుల్ ప్రియాంక డబ్బు మద్యంతో ఎన్నికల్లో గెలిచేందుకు భారాస యత్నాలు మేనిఫెస్టోతో ఓట్లడుగుదామంటూ రేవంత్ రెడ్డి మరోసారి సవాల్ స్వలింగ సంపర్కుల వివాహ చట్టబద్ధతకు సుప్రీంకోర్టు నిరాకరణ హక్కుల పరిరక్షణకు కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశం దక్షిణ గాజాపై భూతల దాడులకు సిద్ధమైన ఇజ్రాయెల్ తక్షణమే పాలస్తీనా పౌరులు ఖాళీ చేయాలని హెచ్చరికలు ఢిల్లీలో అట్టహాసంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్న అల్లు అర్జున్ రైతు బంధు లేకుండా చేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ధరణి పోర్టల్ తీసేసి అన్నదాతల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుందని సీఎం కేసీఆర్ ఆరోపించారు ప్రజా ఆశీర్వాద సభల్లో భాగంగా సిరిసిల్ల సిద్దిపేటలో జరిగిన బహిరంగ సభల్లో సీఎం పాల్గొన్నారు దళిత బంధు బీసీలకు ఆర్థిక సాయం నిరంతరం సాగే పథకాలని స్పష్టం చేశారు విడతల వారీగా అన్ని కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు అభివృద్ధిని చూసి నియోజకవర్గ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు సిరిసిల్ల సభలో ప్రసంగించిన అభ్యర్థి కేటీఆర్ కలలో ఊహించని విధంగా సిరిసిల్ల జిల్లా అయిందన్నారు కాళేశ్వరం జలాలతో కరీంనగర్ జిల్లాను సస్యశ్యామలం చేశామన్నారు కాళేశ్వరం జలాల ద్వారా గోదావరి నీళ్ల ద్వారా మల్లన్న సాగర్ నింపి అక్కడి నుంచి కూడవెల్లి వాగు ద్వారా ఇవాళ బ్రహ్మాండంగా గోదావరి నీళ్లు మన బీళ్లకు మల్లుతున్నాయంటే దానికి కారణం కేసీఆర్ గారు నెత్తురు బారిన ఈ నేలలో నెర్రెలు బారిన ఈ నేలలో ఈరోజు మొట్టమొదటిసారి ఈ 7-8 దశాబ్దాల్లో మొట్టమొదటిసారి ఈరోజు నీళ్లు చూస్తా ఉన్నాం కన్నీళ్లు గారిన ఈ నేలలో ఇవాళ సాగునీళ్ళు ఒకవైపు తాగునీళ్ళు ఒకవైపు పుష్కలంగా వస్తూ ఉన్నాయి అదేవిధంగా మా నేతన్నల ఆత్మహత్యలతో ఒకనాడు సిరిశాలగా పేరుపడ్డ సిరిసిల్ల ఆనాటి ఉమ్మడి పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉరిశాలగా మారింది కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారో ఆనాడే సిరిసిల్ల నేతన్నల జీవితాలు మారినాయి ఇక్కడ బతుకులు మారినాయనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది నేతల ప్రభుత్వం చేతల ప్రభుత్వం చేనేతల ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అనంతరం ప్రసంగించిన సీఎం కేసీఆర్ విపక్షాలతో పెద్ద ప్రమాదం పొంచి ఉందన్నారు గతంలో 7 చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎంతో చలించిపోయానన్న సీఎం చేనేత కార్మికులకు పని కల్పించేందుకే బతుకమ్మ చీరల పథకం అమలు చేస్తున్నామన్నారు చీరల పంపిణీని రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు చురకలంటించారు కొంతమంది దుర్మార్గులు ఉంటారు ప్రతి విషయాన్ని కూడా నీచాతి నీచంగా రాజకీయాలు చేసే చిల్లరగాళ్ళు ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఉంటారు ఉండరని మనం అనుకోవద్దు ఉన్నరో అని మనం చిన్నపోవద్దు చేనేత కార్మికులు బతకాలి మరమగ్గాలు నడవాలి ఎట్లా నడవాలి వాళ్ళకి పని పుట్టియాలి ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకోవాలి ఆ బాధ్యత తీసుకొని రంజాన్ కావచ్చు క్రిస్మస్ కావచ్చు బతుకమ్మ పండుగ కావచ్చు కనీసం ఒక 1 కోటి కుటుంబాలకు నిరుపేదలు ఎవరైతున్నారో ఒక కొత్త బట్ట కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న పేదలు ఎవరైతున్నారో వాళ్ళ కోసం బతుకమ్మ చీరల పథకాన్ని తెచ్చినాం ఎక్కడెక్కడైతే ఈ మరమగ్గాలున్నాయో వాళ్ళందరికీ పని కల్పించే విధంగా తెచ్చినాం ఒక 300-400 కోట్ల రూపాయలతోని ఇక్కడ పరిశ్రమకు పని దొరుకుతా ఉంది పేదలకు బట్టలు కూడా అంతా ఉన్నాయి కానీ కొంతమంది దుర్మార్గులు దాన్ని కూడా చీరలు తీసుకుపోయి కాలబెట్టి మాకు గీ చీరలు ఇస్తారా గా చీరలు ఇస్తారంటే నిన్ను ఎవరు కట్టుకోమన్నారు నాకు అర్థంగా జబర్దస్తి ఉందా నిన్నెవరన్నా బతిలాడిందా
ఆ చీరలు కేవలం చీరల కోసమే కాదు, ఇక్కడ ఉరిపెట్టుకొని చచ్చిపోయి అప్పుల పాలైన చేనేత కార్మిక బిడ్డల కన్నీళ్లు తుడిచేటువంటి ఒక గొప్ప మానవతా దృక్పథంతో చేపట్టిన పథకం అది. అనంతరం సిద్దిపేట ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సభను ఉద్దేశించి ప్రసంగించిన అభ్యర్థి హరీష్ రావు దశాబ్దం క్రితం రాష్ట్రంలో కరువు తాండవించిందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ సిద్దిపేటలో కరువు అనే పదాన్ని శాశ్వతంగా తొలగించి ప్రస్తుతం తెలంగాణలో వేసవికాలం కూడా వర్షాకాలం మాదిరే ఉండేలా చేశారన్నారు. ఒక 10 ఏళ్ల కింద ఈ ప్రాంతంలో కరువు పడ్డది, కైకిలు దొరకలేరనే సిద్దిపేట, ఈ తెలంగాణ ప్రాంతం ఇవాళ ఏ గ్రామానికి పోయినా కైకిలోళ్ళు దొరకలేరు అన్నంత గొప్పగా తీర్చిదిద్దింది మన కేసీఆర్ కాదా? మన కేసీఆరే లేకపోతే కాళేశ్వరం అయ్యేదా? ఈ కరువును పారదోలేమా? ఒక్కసారి గుండె మీద చెయ్యేసి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఇలా సిద్దిపేటలో ఎక్కడ పోయినా 50 లక్షల కోట్ల రూపాయలకు ఎకరమైనటువంటి పరిస్థితి. రైతుల గౌరవాన్ని పెంచారు మన కేసీఆర్. నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, నాకు శ్వాస ఉన్నంత కాలం, ఈ జన్మ ఉన్నంత కాలం ముఖ్యమంత్రి గారికి మీ అందరికీ నా జీవితాన్ని అంకితం చేస్తాను. మీరు నా మీద చూపించిన ప్రేమ అభిమానాలకు నా చర్మమొలిచి చెప్పులు కుట్టించినా కూడా తక్కువే. సిద్దిపేటను అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన హరీష్ రావుపై సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. ఈ ఎన్నికల్లో 1,00,000 మెజారిటీ రికార్డును సిద్దిపేట ప్రజలు బద్దలు కొట్టాలని పిలుపునిచ్చారు. ఉప ఎన్నికలలో నేను తీసుకొచ్చి ఒక 6 అడుగుల బుల్లెట్ను హరీష్ని మీకు అప్పగిస్తే బ్రహ్మాండంగా నేను ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు బ్రహ్మాండంగా హరీష్ పనిచేసి నా మాట నిలబెట్టినాడు, మీ గౌరవాన్ని కాపాడినాడు. హరీష్ రావు మీద మన ఎమ్మెల్యేలలో మన మంత్రులలో ఒక జోక్ ఉన్నది. జోక్ ఏంటంటే హరీష్ అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు, యానన్న ఒక తట్టడి పెండగానే పడితే కొంచెం పోయి సిద్దిపేటలు వేసుకుంటాడు అని చెప్తారు. అంటే ఆయన టైంలో మంత్రిగా అయిన నాటి నుంచి నేటి దాకా ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈ ప్రాంతానికి తేవడంలో అద్భుతమైనటువంటి కృషి. నిజంగా హరీష్ జాగాలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా అంత చేయగలుగుతుందో లేదో నాకు తెలియదు, అంత బ్రహ్మాండంగా అద్భుతంగా పనిచేస్తా ఉన్నాడు. నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ఎప్పుడూ ప్రయత్నించలేదన్న కేసీఆర్ ప్రతి ఎస్సీ కుటుంబానికి దళిత బంధు ఇవ్వడమే లక్ష్యమన్నారు. దళిత బంధు, బీసీలకు ఆర్థిక సాయం, నిరంతరం సాగే పథకాలని స్పష్టం చేశారు. దిక్కుమాలిన దరిద్రం కాంగ్రెస్ స్వతంత్రం వచ్చే నుంచే వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేయలేదు కాబట్టి ఒక మంచి స్కీమ్ తేవాలని చెప్పి ఇట్లాంటి సిద్దిపేటలో కలిగినటువంటి అనేక అనుభవాలు వాటిని గుణపాఠంగా తీసుకొని దళిత బంధు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. నేను తెలంగాణ దళిత సమాజానికి ఒకటే మనవి చేస్తా ఉన్నా, ఒకటే రోజు చేయలేం. సంవత్సరానికి 50,000 కుటుంబాలు, 1,00,000 కుటుంబాలు క్రమక్రమంగా ప్రతి కుటుంబానికి దళిత బంధు అందే వరకు ప్రాణం పోయినా సరే కేసీఆర్ రాజీ పడడం చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కొన్ని లాభాలు ఇప్పుడు బీసీలలో ఉండే వృత్తి పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మునిగిపోయి ఉన్నారు. వాళ్ళు విశ్వబ్రాహ్మణులు కావచ్చు, రజక సోదరులు కావచ్చు, నాయి బ్రాహ్మణ సోదరులు కావచ్చు, వాళ్ళ వృత్తి పనులలో కొంత ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకు కొంత కరెంటు ఫ్రీగా ఇచ్చినాం. కొంచెం మేలైన వస్తువులు కొనుక్కోవడానికి, మోడర్న్ సెలూన్ పెట్టుకోవడానికి ₹1,00,000 చొప్పున మనం ఇస్తూ ఉన్నాం. అది అయిపోలేదు, దయచేసి ఎవరో అపోహకు గురి కావద్దు. అది నిరంతరం కొనసాగుతుంది, ప్రతి ఇంటికి అందే వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఆ రకంగా ముందుకు పోదామని మనవి చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో బుధవారం నుంచి 3 రోజుల పాటు జరగనున్న బస్సు యాత్రలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలు పాల్గొంటారు. ములుగు రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారు. ములుగులో మొదలయ్యే మొదటి విడత బస్సు యాత్ర నిజామాబాద్లో ముగుస్తుంది. ఈ యాత్ర సమయంలోనే కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేస్తారని సమాచారం. 3 రోజుల్లో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అగ్రనేతల ప్రచారం జరగనుంది.
అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రచారం ములుగు నుంచి ప్రారంభం కానుంది. కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొంటున్న బస్సు యాత్ర ద్వారా ప్రచారం జరగనుంది. రేపు సాయంత్రం ములుగులోని రామప్ప గుడిలో రాహుల్, ప్రియాంక గాంధీలు ప్రత్యేక పూజలు చేస్తారు. ములుగులో పబ్లిక్ మీటింగ్ తర్వాత బస్సు యాత్ర భూపాల్పల్లి చేరుకొని రాత్రి బస చేస్తారు. రెండో రోజు ఈ నెల 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు నిరుద్యోగ యువతతో పాదయాత్ర చేస్తారు. ఆ తర్వాత రామగుండంలో సింగరేణి, ఎన్టీపీసీ కార్మిక సంఘాలతో సమావేశమవుతారు. అక్కడి నుంచి సాయంత్రానికి పెద్దపల్లి చేరుకుంటారు. అక్కడ పబ్లిక్ మీటింగ్ తర్వాత రైస్ మిల్లర్స్ సంఘాలతో పాటు రైతులతో ఇష్టాగోష్ఠి నిర్వహిస్తారు. అక్కడ నుంచి సాయంత్రానికి కరీంనగర్ చేరుకుని పాదయాత్రలో పాల్గొంటారు. రాత్రికి అక్కడనే బస చేస్తారు. మరుసటి రోజు కరీంనగర్ నుంచి బోధన్ చేరుకుంటారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బీడీ కార్మికులు, గల్ఫ్ వలస కుటుంబాలతో ఇంటరాక్షన్ ఉంటుంది. అనంతరం నిజాం షుగర్ ఫ్యాక్టరీ సందర్శిస్తారు. అక్కడ నుంచి సాయంత్రం 4 గంటలకు ఆర్మూరు చేరుకుని పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు. అక్కడ నుంచి రాత్రి 7 గంటలకు నిజామాబాద్ చేరుకుని పాదయాత్రలో పాల్గొంటారు. ఈ బస్సు యాత్ర ద్వారా నిర్వహించనున్న ప్రచారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతారు. యువ, వ్యవసాయ, ఎస్సీ, ఎస్టీ ఈ 3 డిక్లరేషన్స్ తో పాటు చేయూత 4000 పెన్షన్, 6 హామీల గ్యారంటీ కార్డులను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్తారు. అంతేకాకుండా రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ ఐక్యతను చాటేందుకు ఈ బస్సు యాత్ర ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి, ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు తదితరులు బస్సు యాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దసరా పండుగను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 20వ తేదీ వరకు 3 రోజులు బస్సు యాత్ర ఉండనుంది. ఎన్నికల్లో కేసీఆర్ డబ్బు, మద్యాన్నే నమ్ముకున్నారని, అవి పంచే గెలవాలనేది ఆలోచిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఆరోపించారు. ఎన్నికల్లో ప్రలోభాలకు తావు లేకుండా మంచి సంప్రదాయం అందించేందుకు ప్రమాణం చేద్దామని పిలిస్తే కేసీఆర్ తన సవాల్ను స్వీకరించలేదని విమర్శించారు. అంతకుముందు హైదరాబాద్లోని గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేసేందుకు వెళ్లిన రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్తూపం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచకుండా ఉండాలని కేసీఆర్ కు సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి ఈ మేరకు అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేసేందుకు వచ్చారు. ముందుగానే అప్రమత్తమైన పోలీసులు గన్ పార్క్ వద్ద రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారు. ఎలక్షన్ కోడ్ ఉందని, అనుమతి లేకుండా పోనివ్వమని పోలీసులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. పోలీసులు రేవంత్ రెడ్డిని బలవంతంగా అదుపులోకి తీసుకుని వాహనంలో ఎక్కించారు. ఈ క్రమంలో తీవ్ర తోపులాట జరిగింది. పోలీసుల తీరుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు, కార్యకర్తల్ని పోలీసులు వాహనాలు అక్కడి నుంచి తరలించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్ ప్రజల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మేనిఫెస్టో చూపించి ఓట్లు అడిగేందుకు భారాసా సిద్ధమా అని సవాల్ విసిరారు. ఒకవేళ టీఆర్ఎస్ కు చంద్రశేఖరరావు గారికి నా ఆహ్వానం నచ్చకపోయినా, నా సవాల్ను స్వీకరించకపోయినా, కేవలం మద్యాన్ని, పైసలను పంచి ఎన్నికలలో నెగ్గాలన్నదే వాళ్ళ విధానం అయ్యున్నా అక్కడికి వెళ్లిన నన్ను పోలీసులతో అరెస్టు చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది? వారు రేపు జరగబోయే సాధారణ ఎన్నికలలో మద్యాన్ని ఏరులై పారించి వేల కోట్ల రూపాయలు పంచిపెట్టి ప్రజల్ని మళ్ళొక్కసారి నమ్మించి నట్టేట ముంచి మోసం చేసి మూడోసారి ముఖ్యమంత్రి కావాలన్న కోరిక ఆయనకు ఉండొచ్చు. ఆయన విధానమే మద్యం పంచడం, పైసలతో ఓట్లు కొనుగోలు చేయడం అయి ఉండొచ్చు. నీ విధానం అదైతే నువ్వు అదే చెప్పేది ఉండే. కానీ నువ్వేమంటున్నావు? కాంగ్రెస్ మీద ఆరోపణ చేస్తున్నావు. ఏడ ఎవడు దాడులు జరిగినా, ఎవడి పైసలు దొరికినా అగో కాంగ్రెస్, గో ఇదిగో పులి, అదిగో తోక అన్నట్టుగా ఆ దిక్కుమాలిన పేపర్లలో, టీవీలలో వేసి కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుండు. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన ప్రవళిక విషయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన డీసీపీపై కేసు పెడతామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మృతి చెందిన అమ్మాయి ఫోన్ సీజ్ చేస్తే సమాచారం బయటకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఫోన్ సమాచారంపై ఫోరెన్సిక్ నివేదిక రాకముందే డీసీపీ ప్రెస్ మీట్ ఎలా పెడతారన్నారు. డీసీపీపై నిరుద్యోగ అభ్యర్థులు కూడా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. మా విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు కూడా నేను సూచన చేస్తున్నా, నిబంధనలు ఉల్లంఘించి
పత్రికా ప్రకటన చేసిన డీసీపీ మీద ఎన్నికల ప్రధాన అధికారికి అదే విధంగా పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదులు చేయండి. ఒక చనిపోయిన విద్యార్థిని ఆమె క్యారెక్టర్ అసాసిన్ చేసే విధంగా అనుమతి లేకుండా ఆమె మొబైల్లో ఉండే డేటాను అంతా కూడా బహిరంగపరచడం, ఆ డేటా కూడా అబద్ధమని మాకు సమాచారం అందుతుంది. అబద్ధపు సమాచారాన్ని ఆమె మొబైల్లో ఉందని తీవ్రమైన తప్పుడు ఆరోపణ చేసిన అధికారి మీద ఎన్నికల ప్రధాన అధికారికి అదేవిధంగా సంబంధిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి కేసు రిజిస్టర్ చేసి అధికారిని తొలగించకపోతే న్యాయపరమైన పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది. అందుకే మీ సహచర విద్యార్థిని మీద జరిగిన ఇట్లాంటి మాటల దాడిని తిప్పికొట్టాల్సిన అవసరం సహచర విద్యార్థులకు ఉంది. తక్షణమే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. రిటైర్ అయిన అధికారుల్ని ప్రభుత్వం ఎందుకు కొనసాగిస్తోందన్న రేవంత్ రెడ్డి వారిని ప్రైవేటు సైన్యంగా చేసుకుని కేసీఆర్ తమపై దాడులు చేయిస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపడతామన్నారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9న నిర్వహించే సభలో ఉద్యోగ పత్రం అందిస్తామని ఓ దివ్యాంగురాలకి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్ నాంపల్లికి చెందిన రజని అనే దివ్యాంగురాలు గాంధీ భవన్ కు వచ్చి రేవంత్ రెడ్డిని కలిశారు. పీజీ వరకు చదువుకున్నా ఎక్కడా తనకు ఉద్యోగం ఇవ్వడం లేదని వాపోయారు. ఆమె గోడు విని చలించిపోయిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. స్వయంగా కాంగ్రెస్ గ్యారంటీ కార్డుపై సంతకం చేసి రజనీకి అందించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భారాస ఎమ్మెల్సీ కవిత వ్యాపార భాగస్వామ్యులని భాజపా ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. నిజామాబాద్ భాజపా అర్బన్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భాజపా ఓట్లు చీల్చేందుకు కాంగ్రెస్ భారాస ఒక్కటయ్యాయని వ్యాఖ్యానించారు. బతికున్నప్పుడు ఆరోగ్య బీమా ఇవ్వని భారాస చనిపోతే 5 లక్షలు ఇస్తామనడం విడ్డూరంగా ఉందని అరవింద్ ఎద్దేవా చేశారు. కేంద్రంలో 10 ఏళ్లుగా పరిపాలిస్తున్న భాజపా పట్టుమని 10 మంది అభ్యర్థులను కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. మహబూబాబాద్లోని భారాస పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. భాజపాకు అభ్యర్థులు కరవయ్యారని, గత ఎన్నికల్లో మాదిరే ఈసారి డిపాజిట్లు గల్లంతయ్యే పరిస్థితిలో ఉందని స్పష్టం చేశారు. చిన్న చిన్న మనస్పర్ధలు పక్కన పెట్టి భారాస అభ్యర్థుల గెలుపునకు అంతా కృషి చేయాలని సత్యవతి కోరారు. అధికారంలోకి రాగానే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయడంతో పాటు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన భరోసా పేరుతో 10 ప్రధాన హామీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు. కాన్షి యువ సర్కార్ పేరుతో 5 ఏళ్లలో యువతకు 10 లక్షల ఉద్యోగాలిస్తామన్న ప్రవీణ్ కుమార్ అందులో 50% మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామని వెల్లడించారు. మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్తో పాటు కోడింగ్లో శిక్షణ అందిస్తామని తెలిపారు. ప్రతి కుటుంబానికి 15 లక్షల ఆరోగ్య బీమా, 5,000 కోట్లతో గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు, షేక్ బందగి గృహ భరోసా కింద ఇంటి నిర్మాణానికి 6 లక్షల ఆర్థిక సహాయం, భూమి లేని పేద కుటుంబానికి ఎకరం భూమి ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. ప్రవళిక ఆత్మహత్య ఘటనలో చిక్కడపల్లి పోలీసులు శివరాంను నిందితుడిగా చేర్చారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. శివరాంపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న శివరాం కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం అశోక్ నగర్లోని ఓ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న ప్రవళిక ఈ నెల 13న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రూప్ 2 పరీక్షలు రద్దు చేయడంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ప్రేమ వ్యవహారమే కారణమని దర్యాప్తులో తేలిందని పోలీసులు స్పష్టం చేశారు. ప్రవళిక కుటుంబ సభ్యులు కూడా శివరాం వల్లే ఆమె చనిపోయిందని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నా బిడ్డ పేరు ప్రవళిక, మారి ప్రవళిక. నేను 2 సంవత్సరాల బట్టి నా బిడ్డను ఆడ చదివించుకుంటాను. వాడి టార్చర్ భరించలేక మాకు చెప్పుకోలేక నా బిడ్డ ఆత్మహత్య చేసుకున్నది. నా బిడ్డను చంపినోడిని వాడిని శిక్షించాలి. మీరు ఏమైనా గొడవలు ఉంటే మీ పార్టీల తరఫున మీ గొడవలు ఉంటే మీరే పెట్టుకోవాలి, కానీ మమ్మల్ని లాగి ఇది చెప్పుల్లి అది చెప్పుల్లి ఇది చెయ్యి అది చెయ్యి అంటే మాకు వచ్చేది ఏం లేదు. నా బిడ్డ జీవితం ఆగమైంది. మమ్మల్ని వచ్చి టార్చర్లు పెట్టకుల్లి, ఈ పౌరుతాలు ఉంటే మీ మీద చూసుకోవాలి, కానీ మా దాకా దేకుల్లి. నా బిడ్డకు వాని శిక్ష, నా బిడ్డ ఎట్లా చేసుకున్నదో వాని కూడా అదే శిక్షించాలి. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే స్వలింగ సంపర్కుల హక్కుల కల్పనకు, వాటిని పరిరక్షించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
స్వలింగ వివాహాలను గుర్తించని ప్రత్యేక వివాహ చట్టం, విదేశీ వివాహ చట్టాన్ని కొట్టివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. స్వలింగ సంపర్కులు సహజీవనంలో ఉండొచ్చని తెలిపింది. స్వలింగ సంపర్కులు పిల్లలను దత్తత తీసుకోవడంపై ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాలేదు. స్వలింగ సంపర్క జంటలు పిల్లల్ని దత్తత తీసుకోరాదని రాజ్యాంగ ధర్మాసనం 3:2తో తీర్పు చెప్పింది. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే అంశంపై దాఖలైన పిటిషన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. LGBTQIA+ కమ్యూనిటీకి చెందిన వ్యక్తుల వివాహానికి సమానత్వ హక్కులు ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే వీరు సహజీవనంలో ఉండొచ్చని స్పష్టం చేసింది. స్వలింగ వివాహానికి చట్టపరమైన ధృవీకరణ కోరుతూ దాఖలైన 21 పిటిషన్లపై జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ నరసింహలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ పిటిషన్లపై 4 వేర్వేరు తీర్పులను 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వెలువరించింది. CJIతో పాటు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ నరసింహులు వేర్వేరుగా తీర్పులు వెలువరించారు. జస్టిస్ రవీంద్ర భట్ వెలువరించిన తీర్పుతో తాను ఏకీభవిస్తున్నట్లు జస్టిస్ హిమా కోహ్లీ చెప్పారు. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పనపై తీర్పు వెలువరించే సందర్భంగా CJI జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వలింగ సంపర్కుల కోసం ప్రత్యేక వివాహ చట్టాన్ని తీసుకురాకపోతే మనం మళ్లీ స్వాతంత్రానికి పూర్వపు స్థితికి వెళ్లినట్లేనని జస్టిస్ DY చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక వివాహ చట్టం మార్చడం పార్లమెంటు విధి అని, కోర్టు ఆ చట్టాన్ని రూపొందించదని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. వివాహ వ్యవస్థ అనేది స్థిరమైనదని, దాన్ని మార్చలేమని అనుకోవడం సరికాదన్నారు. స్వలింగ సంపర్కం అనేది కేవలం పట్టణాలకో సంపన్న వర్గాలకో పరిమితం కాదని జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలతో బెంచ్లోని 4 న్యాయమూర్తులు ఏకీభవించారు. ప్రత్యేక వివాహ చట్టంలో మార్పు అవసరమా లేదా అనేది పార్లమెంటు నిర్ణయిస్తుందని CJI తెలిపారు. స్వలింగ సంపర్కులపై వివక్ష చూపరాదని, అందరినీ సమానంగా చూడాలని జస్టిస్ చంద్రచూడ్ సూచించారు. జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు పూర్తిగా ఆ వ్యక్తికే ఉంటుందని స్పష్టం చేశారు. లైంగిక ధోరణి ఆధారంగా వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి బంధాలపై వివక్ష చూపకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని CJI జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. స్వలింగ సంపర్కుల సమూహంలోని వ్యక్తుల హక్కులు నిర్ణయించడానికి కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన ప్రకటనను కోర్టు రికార్డు చేసిందని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. స్వలింగ సంపర్కుల హక్కులపై ప్రజలను చైతన్యవంతులను చేసే చర్యలు చేపట్టాలని జస్టిస్ చంద్రచూడ్ ప్రభుత్వాలను ఆదేశించారు. అర్థం చేసుకోలేని వయస్సులో లింగ మార్పిడి కార్యకలాపాలను అనుమతించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించారు. CJI జస్టిస్ DY చంద్రచూడ్ ఇచ్చిన తీర్పులో కొన్ని అంశాలను సమర్థిస్తున్నట్లు, మరికొన్నింటిని వ్యతిరేకిస్తున్నట్లు జస్టిస్ రవీంద్ర భట్ తెలిపారు. స్వలింగ సంపర్కులు పిల్లలను దత్తత తీసుకునే అంశంపై CJI జస్టిస్ చంద్రచూడ్ ఇచ్చిన తీర్పుతో జస్టిస్ రవీంద్ర భట్ విభేదించారు. స్వలింగ సంపర్క జంటలు పిల్లలను దత్తత తీసుకునే హక్కుపై జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలపై జస్టిస్ రవీంద్ర భట్ కొన్ని అభ్యంతరాలు తెలిపారు. స్వలింగ సంపర్క జంటలకు పిల్లలను దత్తత తీసుకునే హక్కు లేదని సుప్రీంకోర్టు తెలిపింది. దీనిపై 3-2 నిష్పత్తి మెజార్టీతో తీర్పు వెలువడింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్, జస్టిస్ SK కౌల్ దత్తతకు అనుకూలంగా, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ PS నరసింహ వ్యతిరేకంగా తీర్పులను వెలువరించారు. స్వలింగ జంటలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా కలిసి జీవించే హక్కు ఉందని జస్టిస్ భట్ తన తీర్పులో పేర్కొన్నారు. స్వలింగ సంపర్కులకు కొన్ని హక్కులు కల్పించాలన్న CJI తీర్పును జస్టిస్ భట్ సమర్థించారు. స్వలింగ సంపర్కుల సహజీవనంపై ఫిర్యాదులు వస్తే కేసు నమోదు చేసే ముందు ప్రాథమిక దర్యాప్తు చేపట్టాలని పోలీసులను CJI ఆదేశించింది. స్వలింగ సంపర్కుల లైంగికత్వంపై విచారించేందుకు సమన్లు జారీ చేసి పోలీసులు వేధింపులకు గురి చేయకూడదని స్పష్టం చేశారు. హార్మోనల్ థెరపీలు చేయించుకోవాలని, కుటుంబ సభ్యులు కూడా వారిని బలవంత పెట్టొద్దని CJI సూచించారు. భూతల దాడులకు దిగేందుకు ఉత్తర గాజాను వీడాలని పాలస్తీనా పౌరులకు హెచ్చరికలు జారీ చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు దక్షిణ గాజాపై దాడికి దిగింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 10ల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తాము హమాస్ మిలిటెంట్ సంస్థ కేంద్రాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. మరోవైపు గాజాలో పౌరులకు సహాయక సామాగ్రి అందేలా ఇజ్రాయెల్తో అమెరికా సంప్రదింపులు జరుపుతోంది. ఈజిప్టు సరిహద్దుల్లో వందలాది ట్రక్కుల్లో సహాయ సామాగ్రి గాజాలోకి ప్రవేశించేందుకు వేచి చూస్తోంది. ఉత్తర గాజాను ఖాళీ చేయమని పాలస్తీనా ప్రజల్ని ఆదేశించిన ఇజ్రాయెల్ దక్షిణ గాజాపై కూడా బాంబు దాడులకు దిగింది. ఇప్పటికే 10 లక్షల మందికి పైగా ఉత్తర గాజాను వీడి దక్షిణ గాజాలో తలదాచుకుంటున్నారు. దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో 10ల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. రఫా నగరంలో 27 మంది, ఖాన్ యూనిస్ నగరంలో 30 మంది మరణించినట్లు హమాస్ అధికారులు తెలిపారు.
గాజా పౌరులకు సహాయక సామాగ్రి అందించడానికి మధ్యవర్తులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పటికే గాజాలో ఆసుపత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. అయితే తాము హమాస్ మిలిటెంట్ సంస్థ కేంద్రాలు, మౌలిక సదుపాయాలు, కమాండ్ సెంటర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా గాజాలో ఇప్పటివరకు 2800 మంది ప్రాణాలు కోల్పోయారు. 10,000 మందికి పైగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ వైపు హమాస్ రాకెట్లను ప్రయోగిస్తూ ఉండడంతో ఇజ్రాయెల్ కూడా వైమానిక దాడుల్ని ఆపడం లేదు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా గాజాలో ఎటు చూసినా శిథిలాలే దర్శనమిస్తున్నాయి. ఈ శిథిలాల్లో 1,200 మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. గాజాలో ఆహారం, నీరు, ఇంధన కొరత నెలకొంది. కొన్ని రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాజా నగరంలో సివిల్ డిఫెన్స్ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడి చేశాయి. ఇందులో కొందరు వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. గాజాపై భూతల దాడికి దిగేందుకు ఇప్పటికే ఇజ్రాయెల్ సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరించింది. దీనిపై రాజకీయ నిర్ణయం కోసం వేచి చూస్తోంది. ఇంధన కొరత కారణంగా ఆసుపత్రుల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతే వేలాది మంది ప్రాణాలు కోల్పోతారని సహాయక బృందాలు పేర్కొన్నాయి. మరోవైపు రఫా సరిహద్దు మీదుగా గాజాలోకి ప్రవేశించేందుకు సహాయ సామాగ్రితో ట్రక్కులు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో 300 టన్నుల ఆహారం ఉంది. వందలాది మంది గాజా నుంచి ఈజిప్టులోకి ప్రవేశించేందుకు అక్కడ వేచి ఉన్నారు. రఫా సరిహద్దు తెరిచేందుకు కాల్పుల విరమణ కోసం మధ్యవర్తులు యత్నిస్తున్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా ఈ సరిహద్దు మార్గాన్ని గతవారం మూసివేయాల్సి వచ్చింది. సహాయక సామాగ్రి గాజా చేరేందుకు అమెరికా కూడా ఇజ్రాయెల్తో సంప్రదింపులు చేస్తోంది. మరోవైపు తమ వద్ద 200 నుంచి 250 మంది బందీలు ఉన్నట్లు హమాస్ మిలిటెంట్ సంస్థ ప్రకటించింది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఘనంగా జరిగింది. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అవార్డును స్వీకరించారు. ఉత్తమ నటిగా కృతి సనన్, ఆలియా భట్ పురస్కారాలు స్వీకరించారు. సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, కీరవాణి, గాయకుడు కాలభైరవ, నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్, స్పెషల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ మోహన్, పాటల రచయితగా చంద్రబోస్ జాతీయ అవార్డులు అందుకున్నారు. अभिनेता का पुरस्कार फिल्म पुष्पा द राइज पार्ट 1 को